ప్రెస్ మీట్ ఏం పెట్టను, చెప్పండి. ఏమన్నా అడగాల్సి వస్తే అడగండి. అటు మీరు పడండి మరి సంవత్సరాల ఇది మన ప్రభుత్వంలో వైసీ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు రాదు మేడం. ల్యాబ్స్ ఫండ్స్ ల్యాబ్స్ అన్నట్టు మేడం. దాన్ని మీరు సీఎం తీసుకెళ్ళి మనకి అది బిల్లులు వచ్చినట్టు మేడం. మెయిన్గా 1805 మంది విద్యార్థులు ఉన్నారు మేడం. కేవలం 35 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. లేదు మేడం, చాలా ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉంది మేడం. మేడం ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉంది మేడం. మేడం ఇంకోటి మేడం 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 1805 మంది విద్యార్థులకు తాగునీటి వ్యవస్థ లేదు మేడం. ఆరో ప్లాంట్లు ఎక్కడ పనిచేయడం లేదు. మండలంలో కూడా పనిచేయడం. ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కావాలి, లేకపోతే టాయిలెట్స్ కావాలి, లేకపోతే ఇక్కడ ఆరో ప్లాంట్ కావాలి అంటే అవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయిస్తున్నాము. అందరూ అప్లోడ్ అయితే చేశారు, అది కరెక్షన్స్ అవి ఉన్నాయి చేస్తాం. కాదు మేడం, ఆరో ప్లాంట్ ఉంది మేడం. మనకు 5 ఏళ్ల నుంచి మూలకు పడింది మేడం. దానికి ఎటువంటి కరెంట్ కలెక్షన్ లేదు. అవును మేడం, రిపేర్ ఏం లేదు మేడం. కరెంట్ కలెక్షన్ లేదు, 3 ఫేజ్ కరెంట్ లేదని చెప్పి ఆగిపోయినారు. ఇంకోటి మేడం 63 కోట్లతో మేడం నాడు నేడు కింద 16 గదులు శాంక్షన్ అయితే అసలు ఇంతవరకు ఆగిపోయినాయి మేడం. 8 గదులు మాత్రమే కూర్చుంటున్నారు మేడం. వస్తాయండి, డబ్బులు అయితే వస్తాయి చెప్పారు. మెయిన్గా ఏంటంటే డోనర్ యాప్లో అప్లోడ్ చేయిస్తాం. ఎక్కడైనా రిపేర్స్ ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి, ఆర్ఓ ప్లాంట్ కావాలి, అలాంటివన్నీ కూడా
యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి డోనర్స్ కూడా ట్యాగ్ చేస్తారు. చెప్తాను టాయిలెట్ కావాలి మీకు. చెత్త సంపద కేంద్రాలు మేడం మండలంలో ఉంటే 2 మాత్రం పనిచేస్తారు. ఉండేటువంటి అందులో నిరుపయోగమే మేడం. అస్సలు పనిచేయడం చెత్త చాలా చెత్త తీసుకుని రోడ్లు మీద వేస్తున్నారు మేడం. మేడం చెప్తారు. ఇప్పుడు డ్రైవ్ మోడ్ లో మొత్తం అన్ని పంచాయతీల్లో కూడా క్లీనింగ్ పెట్టిస్తున్నాము. ఆల్రెడీ డ్రైన్స్ ఇంతకు ముందు ఒకసారి క్లీన్ చేయించాము, మళ్ళీ ఇప్పుడు చేయిస్తాము. డ్రైవ్ మోడ్ లో కంపల్సరీగా ఆల్ పంచాయత్స్ లో ఇప్పుడు క్లీనింగ్ శానిటేషన్ పెట్టిస్తారు. శానిటేషన్ చేస్తున్నారు మేడం, కానీ చెత్త తీసుకుని రోడ్డు పక్కన వేస్తున్నారు మేడం. కానీ అక్కడ చెత్త సంపద మీరు చెప్పండి, మీకేం సమస్య? సరే అండి, మీరు చెప్పారు మేడం. అది 3 తూర్లు వచ్చిన మేడం. మా తమ్ముడు సర్పంచ్ చిన్న మాకు నీళ్ళు కావడం లేదు మేడం. చిన్నది రోడ్ ఒక్క చిన్న రోడ్ పద్ధతి మేడం. రైతు మన మధ్య మేడం. సెక్రటరీ చెప్తే కూడా ఊరికి వస్తారు తీసుకోవాలి. ఎవరా పంచాయత్ సెక్రటరీ? ఎంపీడీఓ వస్తే మాది క్లీన్ కంప్లీట్ చేస్తాము. ఎంపీడీఓ గారు అదేమన్నా అడిగితే గ్రాంట్ అంటున్నారు. 7 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్య ఇంకా ఇంతవరకు ఏంటి సమస్య? కాదు సార్, డ్రైనేజ్ సార్. మీరెవరు? ఎంపీడీఓ ఇక్కడ ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం చెప్పండి, ఏదో సొల్యూషన్ చెప్పండి. ఎవరో ఒకరు పెద్దవాళ్ళు అడ్డుపడతారని ఇద్దరికి అనుకూలంగా చేయమని చెప్తున్నాం సార్. ఎంత ఉంది? ఎంత అవుతుందమ్మా? సెంటర్లో చేయలేనప్పుడు 5 సైజ్ అంటే 8 ఫీటే ఉంటుంది. అందుకోసం పల్లెటూరు సంప్రదాయం అంటే గుడ్డురాయి ఉంటుంది మేడం. గుడ్డురాయి సెంటర్ ఉంటుంది మేడం. దానిపైన నీళ్ళు పరుస్తుంది మేడం. డ్రైనేజ్ అంతా దానిపైన సెంటర్ మేడం ఇప్పుడు ఆ 6 lakhs వచ్చినప్పుడు చూద్దాం, టెంపరీగా ఏమైనా చేయగలరు? టెంపరీ అంటే కొంతమంది సెంటర్ ఇక్కడే ఉన్నది. ఇదే స్పీడ్ రోడ్ సెంటర్లో వేసుకోమంటే కొంతమంది ఉన్నారు, సైడ్ ఏమని కొంతమంది ఉన్నారు. ఎవరు వద్ద అబ్జెక్షన్ చెప్తున్నారు, మీరు అర్జీలు ఇస్తున్నారు. అది మీరు కాంప్రమైజ్ అయ్యి రండి, చేస్తాను. అంటే మేము చేయడానికి రెడీ ఉన్నాము. సెంటర్కి ఒక 10 మంది కూడా అవుతుందా లేదు కూడా ఓటు ఆరోగ్యమైన ఇద్దరిని అడిగి కొంతమంది ఏం సమస్య? చెప్పండి. రెవెన్యూ ఇష్యూస్ కాకుండా ఇంకేమైనా చెప్పండి, రెవెన్యూ చెప్తాను. ఏంటి ఇష్యూ? నోటీస్ పంపించారా? మన దౌర్జన్యంగా పొలాలకు కూడా ఎంటర్ అయింది. మన పరిస్థితి ఏమైనా అది మార్కెట్లో భూమి ముందు భూములు పడింది, వాళ్ళు ఎల్సీ భూములు ఎక్కించుకున్నారు.
చెక్ చేశారా? ఏమైంది? పంపించారు. నాకు పంపించారా? అదే ఇన్ ద సెన్స్ నాకు పంపించారా? అక్కడే చేసేయచ్చు. మరి చేయించండి. ప్రపోజల్స్ పంపించారా? ఇంకా రాలేదని అంటే వాళ్ళు చెప్తున్నారు మేడం మేము కిరాణికి సరిపోతుంది అవసరం వాళ్ళు చేసి వాళ్ళం ఏమన్నా ఆర్టీఓ గారు రాలేదంటారు, మీరేమో పంపించామంటున్నారు. మళ్ళీ ఒకసారి పంపించండి, కాపీ పంపించండి. చెత్త ఎత్తడానికి వస్తున్నారా మా వాళ్ళు? చెత్త కలెక్షన్కి డోర్ టు డోర్ వస్తున్నారు. రోజు వస్తున్నారా? ఆ నవ్వుకి అర్థం మెయింటెనెన్స్ సార్ ఫస్ట్ బస్ స్టాండ్లో సార్ మట్టి మా 4 గంటల బస్ స్టాండ్లో ఉంటాడు. ఓకే. 5 గంటల పల్లెల్లోనే చాలా ఇబ్బంది. పెన్షన్ అది ఎలా ఇస్తున్నారు? పెన్షన్ బాగా వస్తుందా? ఎవరికి వస్తుందా పెన్షన్ ఇక్కడ? రాదు మేడం, అప్పుడే రాదమ్మా. పెన్షన్ వస్తుందా మీకు? రెండు ముక్కలు అడగండి ఆవిడకి. పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు ఎవరైనా అడిగారా? మనీ బంద్ కొడతారా? ఎవరైనా హార్ష్గా బిహేవ్ చేస్తారా? ఎవరన్నా అవబాయి మేడం మా డ్రైనేజ్ కట్టే సార్ మేడం చెప్పండి మేడం కొద్దిగా ఏమన్నా గ్రాంట్ సార్ అది ఏం బగేర్ సార్ డ్రైనేజ్ మీ రెవెన్యూ సమస్యలన్నిటికీ కూడా రెవెన్యూ సదస్సులు పెట్టాము, రెవెన్యూ క్లినిక్స్ పెట్టాము. దాంట్లో మేమన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నాం, ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో తీసుకుంటున్నాం. ఈ గ్రామం ఈ రోజు అని ఒక షెడ్యూల్ పెట్టుకుంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా అప్లికేషన్స్ తీసుకొని మాకు పంపిస్తారు తహసీల్దార్. ఓకే, అది కొంచెం త్వరితగతిన పూర్తి చేద్దామని చెప్పి మెయిన్గా రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ హోలగుంద ఎప్పుడు పెట్టారు షెడ్యూల్ తహసీల్దార్ గారు? రేపు ఉంది. సో ఆ సమస్యలన్నీ అక్కడ పెట్టండి. ఓకే, ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. కొన్ని మీవి ఎండోమెంట్ ల్యాండ్ అని పడినాయి, కొన్ని ఎనామ్ ల్యాండ్ అని పడినాయి. వాటన్నిటికీ పరిష్కారం చేస్తాం. తర్వాత 22A పడిపోయినాయి. చుక్కల భూములు కొన్ని ఉన్నాయి, క్లాసిఫికేషన్ మార్చాలి. ఇవన్నీ కూడా మేడం ఆదన్ రోడ్ బాగలేదు. ఆదోని రోడ్ కావాలని చెప్పి డిఓ లెటర్ రాశాను. అక్కడ నుంచి ఫండ్స్ వస్తే కట్టిస్తాం. రాశాను, ఫండ్స్ రాశాను, అన్నిటికీ అడిగాను. ఎందుకంటే నాకు ఎక్కువ బాధ అనిపించేది ఏరియా వస్తే రోడ్. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. నా చేతులు తీస్తే ఏమైపోతుంది? పట్టుకోగలరా బరువు? ఓకే, మీరు రండి. ఏమై ఓకే, థ్యాంక్ యూ. ఏదో చేయాలి. మేడం నేను హ్యాండిక్యాప్ చాలా ప్రాబ్లం పర్లేదు.
ఎంపీడీఓ ఎక్కడ? అదే చూపిస్తున్నాం చూసుకోమ్మా తల్లిక చూడమ్మా వెనక్కిద్దు చూసుకో. ఏం లేదు మేడం అది అది